29వ రోజు మేలారేప్ప గారి ప్రయాణం నిన్నటి కంటిన్యూలో ఇంకెలా ఉంటుందో, నిన్నే భగవంతుడా అనిపించేటట్టు ఉన్న ఆయన అనుభవము ఈరోజు ఇంకెలా ఉంటుందో మరి తెలుసుకుందామా అండి. జేసే ఇలా చెప్పడంతో పేటాకు నమ్మకం కుదిరింది. ఒక సంచి నిండుగా పిండిని ఒక చేత్తో తాగటానికి బీరును పట్టుకొని గుహ దగ్గరకు వచ్చింది. అయితే నన్ను చూస్తూనే ఆమె భయపడిపోయింది. నా శరీరం అంతా అస్థిపంజరమై ఎముకలన్నీ బయటకు వచ్చాయి. గుడ్లు లోపలికి పీక్కుపోయాయి. చర్మమంతా కొంత నీలంగానూ కొంత ఆకుపచ్చగానూ తయారైంది. కండలన్నీ పూర్తిగా కరిగిపోయాయి. నెత్తి మీద వెంట్రుకలన్నీ నెక్కబొడుచుకున్నాయి. నా అవయవాలన్నీ అగ్గిపుల్లల్లా అయిపోయాయి. ఇలా ఉన్న నన్ను చూచి పేట భయపడిపోవటం సహజమే. ఆమె మొదట నేను ఒక రకమైన దయ్యాన్ని అనుకున్నది. తర్వాత ఆమెకు నేను ఆహారం లేక మాడిపోవటం గురించి ఉన్న సంగతి గుర్తించింది. ధైర్యం చేసి నా దగ్గరకు వచ్చి, నువ్వు మనిషివా దయ్యానివా అని అడిగింది. నేను మీలా తోపాగాను అని సమాధానమిచ్చాను. నా కంఠధ్వని వింటూనే ఆమె అమాంతం నా మీద పడి అమాంతం కౌగిలించుకొని, ఓ అన్నా అని అరచి మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు తిరిగి స్పృహ తెప్పించడానికి నాకు కొంత సమయం పట్టింది. నేను ఎలాగో ఆమెకు స్పృహ తెప్పించాక ఆమె లేచి నా మోకాళ్ళ మీద తల వంచుకొని కన్నీరు కార్చింది. అన్న, నిన్ను చూడాలని తపిస్తూనే అమ్మ చచ్చిపోయింది. అప్పుడు మనల్ని ఆదరించడానికి ఎవరూ దగ్గరకు రాలేదు. అంత పెద్ద ఇంట్లో నేనొక్కతినే ఉండలేకపోయాను. తగిన జీవనోపాధి లేక దూర ప్రాంతాలకు వెళ్ళి భిక్షాటనం చేసుకుంటున్నాను. అసలు నువ్వు ఈ పాటికి చచ్చిపోయి ఉంటావనుకున్నాను. నువ్విప్పుడు జీవించి ఉన్నా కూడా ఇంత హీనమైన స్థితిలో నిన్ను చూచినందుకు నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు. నా దురదృష్టం ఎక్కడికి పోయినా నన్ను వెంటాడుతూనే ఉంటుందని నాకు తెలుసు. అసలు నాకన్నా దుఃఖంలో ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ తన బాధలు తలుచుకుని కుమిలిపోయింది. ఆమెను ఊరడించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఆమె పడుతున్న వేదనకు నా హృదయం కమిలిపోయి మళ్ళీ నా భావాలన్నీ పాట రూపంలో వ్యక్తం చేశాను. లౌకికంగా తన శరీరానికి అన్ని సుఖాలు కావాలని ఆమె కోరుకోవటానికి, ముక్తి పొందాలనే నా కోరిక గల వ్యత్యాసాన్ని నా మనసుకు హెచ్చరించుకున్నాను. అతీతమైన జ్ఞానాన్ని నేను పొందే వరకు శరీరం నిలిచి ఉండటానికి సరిపడే ఆహారం ప్రకృతి ఇస్తూనే ఉన్నది అనే తృప్తిని జ్ఞాపకం చేసుకున్నాను. ఇంత కష్టపడి నేను జీవించినందుకు ఫలితంగా మరు జన్మలో జన్మించడమే బుద్ధునిగా జన్మిస్తాను. ఈ భావాలు గల నా పాట విని పేట, నువ్వు చెప్పినదంతా సత్యమే అయితే నిజంగా ఆనందించాల్సిన విషయమే. కానీ ఈ విషయంలో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. నువ్వు చెప్పింది నిజమే అయితే మరి భక్తులైన వారంతా కూడా ఇంత కష్టపడి సాధన చేయాల్సిందే కదా. నేను తిరుగుతూ చూచినంతలో నీ అంత వైరాగ్యంతో బాధలు పడుతూ తపస్సు చేస్తున్న వాళ్ళను నేను ఎవరినీ చూడలేదు. నీ మార్గం సరైనదని ఎట్లా గుర్తు? సరైనదైతే మరి అందరూ అనుసరించరా అని అడిగింది. తాను తెచ్చిన ఆహారాన్ని పానీయాన్ని నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ ఆహారం తీసుకుంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆనాటి రాత్రి నా శరీరంలోకి కొత్త శక్తి రావటం వలన మామూలు కంటే ఎక్కువ తీవ్రంగా ధ్యానానికి అంకితం కాగలిగాను. కానీ తెల్లవారేసరికి నా మనసు అధీనం తప్పింది. మరొకసారి లౌకిక సుఖాలను చవి చూస్తే బాగుండునని శరీరం పోరు చేయసాగింది. ఆ కోరిక ఎంత తీవ్రంగా అనిపించిందంటే దానిని అణుచుకునేసరికి నాకు శారీరకంగా బాధ కలిగింది. అలా మనసు కోరికలపై తపిస్తున్నప్పుడు ఎంత ప్రయత్నించినా ధ్యాన సమయంలో మనసును పెట్టలేకపోయేవాడిని. కొద్ది రోజుల తర్వాత నాకు నిశ్చితార్థం చేసిన జేసే పేటను వెంటబెట్టుకుని మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఆమె ఈసారి చక్కగా వండిన మాంసాన్ని, వెన్నను, కొంత బీరును, పిండిని తీసుకొని వచ్చింది. నేను నీళ్లు తాగటానికి బొగ్గ దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో వారు ఎదురైనారు. నేను వారి కంటపడినప్పుడు పూర్తిగా నగ్నంగా ఉన్నాను. నగ్నంగా ఉన్న నా కంట పడ్డందుకు వారెంతో సిగ్గుపడ్డారు.
నా దారిద్ర్యాన్ని చూచి వాళ్లకు కళ్ళనీళ్లు వచ్చాయి. కొంచెం బీరు త్రాగుతూ ఉండగా పేట ఇలా అంది, అన్నా, ఎలా చూచినా నువ్వు మామూలు మానవ మాతృడిలో కనిపించటం లేదు. ఏ పని చేయకపోయినా కనీసం భిక్ష అయినా చేసుకోవాలి. అడుక్కోవడానికైనా సరే నీ శరీరాన్ని కప్పుకోవటానికి ఓ గుడ్డ ఏమన్నా ఎక్కడైనా అడిగి తెచ్చి పెడతాను అంది. జేసీ కూడా అవునవును, నువ్వు భిక్ష చేసుకోవాల్సిందేనని అర్థిస్తూ నేను కూడా కొంచెం గుడ్డ పేలికలు ఏమైనా తీసుకొస్తాలే అంది. అప్పుడు నేనన్నాను, మృత్యువు ఏ క్షణానైనా కబళిస్తుందన్న సంగతి మనసుకు బాగా నాటుకుంది కనుక భిక్షకు వెళ్ళటం వలన ఖర్చయ్యే కాలాన్ని వృధా చేసుకోవటం అనవసరం. ఒకవేళ నేను చనిపోయినప్పటికీ నేను సత్యమైన జ్ఞానాన్ని యత్నిస్తూనే మరణిస్తాను కనుక నాకదే 10,000. పండుగలు, పబ్బాలు, దీక్షల పేరిట విలువైన గుడ్డలు వేసుకొని రకరకాలుగా పిండి వంటలు చేసుకొని తింటూ మధురమైన పానీయాలు తాగుతూ అదంతా మతమని, ఆధ్యాత్మికతని వ్యామోహం గల వారందరినీ చూచి అటువంటి జీవితంలో నాకు తృప్తి కలగదనుకున్నాను. వీటన్నిటి కోసం హృదయంలో గల భక్తిని వేయపరుచుకోవలసి వస్తుంది. కనుక నా దగ్గరకు మీరు రాను వద్దు, ఆ గుడ్డలు తేనో వద్దు. భిక్ష చేసుకోమని మీరిచ్చిన సలహాను నేను కించిత్తు కూడా పాటించను అని చెప్పాను. అప్పుడు పేట అడిగింది, అసలు నీకు తృప్తి అంటూ ఉంటే ఎలా కలుగుతుందయ్యా? చూడబోతే నువ్వు ఉన్న స్థితి కంటే కూడా ఇంకా హీనమైన స్థితిని పొందాలని తీవ్రమైన ఆకాంక్షలో ఉన్నావు. తపస్సుతో ఇలా శుష్కింపచేసుకున్న నీ శరీరాన్ని ఇంతకంటే కఠోరంగా శుష్కింపజేసుకోవటానికి కారణమేమిటి అని వెతుకుతున్నట్లు కనబడుతున్నావు. లేకపోతే నీ తెలివి అంతా ఉపయోగించిన ఇంతకంటే చేతకాక ఇంతటితో ఊరుకున్నట్లు కనపడుతుంది నీ మాటలు వింటుంటే. ఇప్పటి నా పరిస్థితి కంటే ఇంకా హీనంగా ఉంటే జీవిత స్థాయిలో ఇంకా 3 రకాలున్నాయి. 1 జంతులోకం, 2 దయ్యాల్లోకం, 3 నరకం. ఈ 3 నా స్థితి కంటే బాధాకరమైనవి. కాబట్టి నాకంటే ఇంకా బాధపడే జీవులు చాలా ఉన్నాయి. నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు జీవిస్తున్న మానవులందరూ ఈ 3 దేన్నో దాన్ని పొందాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. నేను మాత్రం ఇప్పుడున్న నా పరిస్థితికి పూర్తిగా సంతృప్తి చెందే ఉన్నాను అని అన్నాను. నేను ఏకాంతవాసంలో ఎంత తృప్తిగా ఉన్నానో తత్వం రూపంలో వారికి పాడి వినిపించాను. అప్పుడు ఆ పాట విని జేసీ ఇలా అంది, నీవు తత్వాల్లో ఏ పరిస్థితిని బోధిస్తున్నావో దాన్ని యథాతథంగా పాటిస్తున్నావయ్యా. నిన్ను చూచి ఆశ్చర్యపడకుండా ఎవ్వరూ ఉండలేరు. పేట ఇలాంది, అన్నా, నువ్వేమన్నానుగాక, నువ్వు ఇలా నగ్నంగా ఉండటం నేను చూడలేను. ఇలా నువ్వు పస్తులుండటం కూడా నేను చూడలేను, భరించలేను. నేను తెస్తానన్న గుడ్డ పీలికలు, గుడ్డ ముక్కల కోసం నా శాయశక్తులా ప్రయత్నించి తప్పక తీసుకుని వస్తాను. చాలినంత గుడ్డ, తగినంత ఆహారం ఉన్నంత మాత్రాన నీ భక్తి సాధన ఏమీ నశించిపోవులే. నేను చెప్పినట్టు విను. నువ్వు భిక్షకు వెళ్లకుండా ఉంటే నీవు కోరుకున్న రీతిన తప్పకుండా చనిపోతావు. నీ నిర్ణయం కూడా అదే కనుక నేను ఆ గుడ్డ తెచ్చే లోపల నువ్వు మరణించకుండా ఉంటే దాన్ని నీకు అందిస్తాలే. తరువాత ఆ ఇద్దరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నా దురదృష్టం వలన నాకు వారు తెచ్చిన ఆ పౌష్టికాహారం తినేసరికి నా శరీరంలో బాధలు పెరిగాయి. అంటే కోరికలు పెరిగాయి. వీటిని నిగ్రహించడం ఇంకా కష్టమైంది. అప్పుడు నా మనసులో కూడా ఎంత చలనం వచ్చిందంటే ఇక ధ్యానం నా వల్ల కాదు. అటువంటి విషమ పరిస్థితిలో నా గురువు గారు ఇచ్చిన ఆ కాగితాన్ని తెరిచి చూసే సమయం వచ్చిందనిపించింది. ముక్తి అను పందాను సాధిస్తానని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొని సాధనకు ఉపక్రమించాక మళ్ళీ జీవితంలోకి వెనక్కి మళ్ళడం కంటే ఆపద ఇంకేముంటుంది? మనసు సాధనంటే ఉన్ముఖం కాకపోవటం కంటే ఘోరమైన ప్రమాదం సాధకుడికి ఇంకేం ఉండగలదు? తీరా ఆ కాగితం తెరిచి చూసేసరికి అందులో నాకున్న సమస్యకు పరిష్కారం ఉంది. నాకు ఈ ధ్యాన స్థితి కుదరకుండా ఎందుకు పోతున్నదో దానికి నేనే విధంగా చికిత్స చేసుకోవాలో వివరించి ఉంది. నాకు ప్రమాదంగా ఉన్న పరిస్థితిని నా ధ్యానానికి సహకారిగా ఎలా మార్చుకోవాలో అందులో వ్రాసి ఉంది. అంతేకాక ఇటువంటి ఆధ్యాత్మిక స్థితికి వచ్చాక సాదాగా ఉండే పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని, అది తీసుకోకపోవటమే నేను ఇంత బాధపడటానికి కారణమని అందులో వ్రాసి ఉంది.
నేను చేసిన తీవ్రమైన నిష్టలతో కూడిన ధ్యానమంతా నా శరీర తత్వాన్ని పూర్తిగా మార్చేసిందని, ఆ వచ్చిన మార్పు సక్రమమైన రీతిన పూర్తిగా రాకుండా ఉండటానికి కారణం సరి అయిన ఆహారం లేకపోవటమేనని కూడా అందులో ఉంది. పేట తీసుకొచ్చిన బీరు త్రాగటంతో నాడీ మండలంలో ఒక విధమైన చలనం కలిగిందని, అంతవరకు అలవాటు తప్పిన కొత్త రకమైన ఆహారం తీసుకోవటంతోనూ నా శరీరంలోనూ మనసులోనూ ఆందోళనకరమైన ఈ మార్పులన్నీ ఎలా జరిగాయో నాకు బాగా అవగాహన అయింది. వెంటనే ఆ కాగితంలో వ్రాయబడ్డ నూతన సాధనలను ఎంతో కృషితో అభ్యసించాక నాలో ప్రశాంతము, సత్యము అయిన మానసిక అవగాహన వచ్చింది. నా స్థితి నా శారీరక స్థితికి ఎంతో విరుద్ధంగా ఉంది. అంతకుముందు ధ్యానంలో నాకు కుదిరిన స్థితి ఎక్కువ లోతుగాను తీవ్రంగాను ఉండటంతో నాకు ఇంతకు ముందు తెలియనంత ఒక అతీతమైన జ్ఞానం లభించింది. విషమయమైన స్థితిలో చెడు వైపుకు ఉన్ముఖమైన నాలోని సంస్కారాలన్నీ నాకు సహకారిగా ఉండేలా మార్పు చెందాయి. సర్వము ఒకటి అనే తత్వం అవగాహన కావటం మొదలుపెట్టింది. మామూలు మానవులంతా నిత్య జీవితంలో ఎప్పుడూ యోచిస్తూ ఉండే నేను అన్యము అన్న తలంపులను నశింపజేసేదిగా ఉంది. అవ్యక్త అనుభూతి, నిర్మాణము, భ్రాంతిమయమైన ఈ జగత్తు కూడా సాపేక్షికమేనని, ఒకదాని మీద ఒకటి ఆధారపడినవేనని నాకు అర్థమైంది. సర్వదా అద్వితీయము, అవిభేద్యము అయిన ఒక చైతన్యం మాత్రమే ఉన్నదనే అనుభవం నాకు కలిగింది. సృష్టికి అంతటికీ ఆధారమైన ఆ ఏక చైతన్యం నుండి ఆరంభించి యోచిస్తూ ఉంటే ఈ భ్రాంతమయమైన జగత్తు ఎలా ఉత్పత్తి అయిందో మనసుకు బాగా అర్థమైంది. ఇందులో నుండి మనస్సును ఒక విపర్యక్రమంలో తీసుకుపోతే నిర్వాణానికి దారి తీస్తుంది. ఇప్పుడు మనకు అనుభవం అవుతున్న జగత్తు నామరూపాత్మకమైందన్న ఈ అవగాహన, ఈ రెండూ కలుగుతాయి. ఆ శూన్యమై చైతన్యమని అర్థమైంది. ఈనాడు నాకు లభించిన ఈ నూతనమైన అనుభూతి అంతా నేను ఇంతకు ముందు చేసిన తీవ్రమైన కృషి మీద ఆధారపడి ఉంది. నేను చిక్కుకున్న విషయమైన స్థితిలో నాకు అవసరమైనదల్లా చక్కటి పుష్టినిచ్చే ఆహారము. తరువాత సాధన ఎలా కొనసాగించుకోవాలో సూచన. ఈ రెండూ నాకు అప్పుడే లభించాయి. దీనికి నిమిత్త మాత్రులుగా పేట, జేసీలు నాకు సరి అయిన వస్తువులను సేకరించి ఇవ్వటం వలన ఇది సాధ్యపరిచారు. నేను వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. వారు చేసిన ఈ పవిత్ర కార్యాన్ని కీర్తిస్తూ ఒక పాట కూడా అప్పుడు పాడుకున్నాను. సర్వజీవులను ఉద్ధరించడం అనే నా దృఢమైన సంకల్పానికి దోహదం చేసినట్లుగా వారిని కీర్తించాను. ఇంకా కొన్నాళ్ళు మరింత తీవ్రంగా ధ్యానాన్ని అభ్యసించడం కొనసాగించాక నాలో కొన్ని రకాల దివ్యశక్తులు మేల్కొనటం మొదలుపెట్టాయి. నేనే రూపం కావాలనుకుంటే ఆ రూపం ధరించగల సామర్థ్యం కలిగింది. ఆకాశంలో ఎగిరిపోయే శక్తి కూడా వచ్చింది. పగలందరూ మేల్కొని ఉంటే సమయంలో అనేక అద్భుత లీలలు ప్రదర్శించగలిగాను. రాత్రి అయ్యేసరికి ఈ జగత్తులో వివిధ స్థాయిల్లో గల వివిధ లోకాల్లో యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడిని. మొదట్లో ఈ నా శక్తులన్నీ స్వప్నాల రూపంలో ప్రకటమవుతుండేవి. అలాగే సాధన ఇంకొంచెం సాగించాక పగలు కూడా అందరి ఎదురు ఆకాశంలోకి ఎగిరిపోతుండేవాడిని. ఎక్కడ ధ్యానం చేసుకోవాలంటే అక్కడ సంకల్పం మాత్రం చేతనే వెళ్ళగలిగేవాడిని. ఈ శక్తి రావటం వలన నా శరీరం యోగాగ్నిని మేలుకొల్పటం అనే నా ప్రధాన సాధనకు మంచి దోహదం లభించింది. అదే నా ప్రధాన లక్ష్యం కదా. ఒక రోజున నేనేదే రీతిన ఎగిరిపోతున్నానో మా దూరపు బంధువు ఒకరు నివసిస్తున్న పల్లె మీద నుండి పోతున్నాను. చాలా ఏళ్ల క్రితం మా పినతండ్రి ఇల్లు కూలి చనిపోయిన 25 మందిలో ఈ బంధువు కోడలు కూడా చనిపోయింది. నేను ఆకాశంలో ఎగిరిపోతుంటే సరిగా నా మార్గం కిందనే పొలం దున్నుకుంటూ అతని కొడుకు ఉన్నారు. కొడుకు నాగలి పట్టుకుని ఉంటే తండ్రి ఎద్దులు ముందుండి నడిపిస్తున్నాడు. ఆకాశ మార్గంలో ఎగిరిపోతున్న నన్ను చూచి కొడుకు, నాన్న చూడు, ఆ మనిషి ఆకాశంలో ఎగిరిపోతున్నాడు అన్నాడు. నన్ను చూచి వాళ్ళ నాయన కోపంతో, అయితే ఏమ్రా అలా పిచ్చెక్కినట్లు చూస్తావు, ఎందుకు పనికిరాని ఆ ఎదవ మేలారేప ఉన్నాడే, తిండి లేక పస్తులుండేవాడే ఆ ఎగిరేది,
ఇక్కడికి దగ్గరే ఉన్న ఒక దుర్మార్గురాలి కొడుకు వాడు. వాడి పోయే బాట నుండి పక్కకు తొలుగు. వాడి నీడ కూడా మన మీద పడకూడదు. పైకి చూడకుండా నీ పని నువ్వు చూచుకో అంటూ కసిరాడు. అలా కొడుకు చెప్తూనే తండ్రి కూడా నా నీడ తనపై పడకుండా తప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పుడు అతని కొడుకు ఇలా అన్నాడు, చూడు, పనికిరాని వాడైతే నాకేం, ఎలాంటి వాడైనా ఆకాశంలో వాడు ఎగరగలుగుతున్నాడు కదా, మానవ మాతృలు చేసే పనులన్నిట్లోనూ అద్భుతమైన పని కదా అని అంటూ పైన పోతున్న నాకేసి కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాడు కొడుకు. అప్పటి నా పరిస్థితి చూస్తే సకల జీవరాశులకు చక్కటి శ్రేయస్సు చేకూర్చగల సామర్థ్యం నాకు వచ్చినట్లు అనిపించింది. మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా మాస్టర్స్? థ్యాంక్ యూ.